మనము మన ఛానల్లో అనేక రకాల అంశాల గురించి మనం చర్చించుకుంటూ ఉన్నాం. అలాగే ఎన్నో రకాల కథలు లేదా ఔషధాలు వీటన్నిటి గురించి కూడా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం ద్వాదశ జ్యోతిర్లింగాలు. జీవులు తమ పాపములు పోగొట్టుకున్నట్టుకు భగవంతుని చేరుటకు అనేక మార్గాలు ఎంచుకుంటూ ఉంటారు. పూజలు, నోములు, వ్రతాలు, హోమాలు, జపాలు, తపాలు, యజ్ఞాలు ఇలా ఎన్నో ఆచరించి ధరిస్తూ ఉంటారు. ఆ పరంధాముని కరుణారసమైన చూపులు, ఆయన అనుగ్రహం తమ మీద ఎల్లప్పుడూ ఉండాలని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటారు. అలాంటి ప్రయత్నాలలో క్షేత్ర దర్శనం ఒకటి. అనేక తీర్థాలని, క్షేత్రాలని దర్శించి తమ పాపములు పోగొట్టుకుంటూ ఉంటారు. మన దేశంలో అనేక ప్రసిద్ధి చెందిన క్షేత్రాలు ఉన్నాయి. వాటిలో ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఈ ఎపిసోడ్లో అవి ఎక్కడ ఉన్నాయి అనేది చెప్పుకుందాం. తర్వాత ఎపిసోడ్స్లో వాటి ప్రత్యేకతలు, మహిమలు చెప్పుకుందాం. శివారాధన వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని, అందరూ జీవించినంత వరకే తోడుంటారు, తర్వాత తోడుండేవాడు ఆ భూతనాథుడు ఒక్కడే అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఎంతో గొప్ప మహిమ, ప్రాముఖ్యత ఉన్నవి ద్వాదశ జ్యోతిర్లింగాలు. ఇవన్నీ స్వయంభూలింగాలు, ఎవరు ప్రతిష్ఠించినవి కావు. పరమ దయాళువు అయిన పరమశివుడు మనల్ని ఉద్ధరించటానికి తానే స్వయంగా లింగ రూపంలో ఆవిర్భవించిన లింగాలు. ఈ స్వయంభూలింగాలని జ్యోతిర్లింగాలు అని అంటారు. ఈ సృష్టికి ముందర ఈ విశ్వమంతా జ్యోతిస్వరూపము. ఆ జ్యోతిస్వరూపం నుంచి పుట్టినవే ఈ జ్యోతిర్లింగాలని కూడా చెప్పుకుంటూ ఉంటారు. లింగం అంటే గమ్యంలో లీనమయ్యే శక్తి అనే అర్థం ఉంది. ఈ జగత్తు అంతా దేనిలోంచి ఆవిర్భవించి దేనిలో లీనమైపోతోందో దానిని సంక్షిప్త స్వరూపమే లింగం. ఈ జ్యోతిర్లింగాలను ఎంతో విశిష్టమైన, ఎంతో మహిమాన్వితమైనగా చెప్పుకుంటూ ఉంటారు. వీటిని ఆరాధించడం ద్వారా సర్వ పాపాలు తొలగి పుణ్యం లభించి ఉత్తమ గతులు పొందుతారని పెద్దలు, పురాణాలు చెప్తున్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగాలని అంటే 12 లింగాలు అని అర్థం. అవి దేశంలో నలుమూలలా ఉన్నాయి. దానిలో మొదటిది సోమనాథ జ్యోతిర్లింగం. ఇది గుజరాత్ రాష్ట్రంలో అరేబియా సముద్ర తీరంలో నెలకొని ఉన్నది. పూర్వం ఇక్కడ ఉన్న దేవాలయాలని, లింగాలని మహమ్మదీయ రాజులు పాడు చేశారు. ఇంతటి మహిమాన్విత క్షేత్రం మళ్ళీ పునరుద్ధరించారు. మన దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పటి మన దేశ అధ్యక్షుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ పునర్నిర్మాణ దేవాలయాన్ని ఆవిష్కరించారు. ఇది దర్శించినంత మాత్రాన సర్వ పాపాలు, రోగాలు పోతాయని చెప్తారు. రెండవది శ్రీశైలం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ భ్రమరాంబికా శక్తిపీఠం కూడా ఉన్నది. మూడోది ఉజ్జయిని, మధ్యప్రదేశ్లో ఉంది. ఇక్కడ రోజు ప్రాతకాలంలో చితాభస్మంతో స్వామిని అభిషేకిస్తూ ఉంటారు. ఇది దర్శించినంత మాత్రాన జన్మ ధన్యమవుతుంది. ఇంకా నాలుగోది ఓంకారేశ్వర జ్యోతిర్లింగం. ఇది మధ్యప్రదేశ్లో ఉంది. ఈ లింగ దర్శనం చేత పునర్జన్మ ఉండదు అని విశ్వాసం. ఐదోది కేదారేశ్వర జ్యోతిర్లింగం. ఇది హిమాలయ పర్వత శ్రేణులలో ఉత్తరాంచల్ రాష్ట్రంలో మందాకిని, అలకనంద నదీమతల్లుల మధ్యలో ఉంది. ఆరోది భీమశంకరం. ఇది మహారాష్ట్రలో పూనాకి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఏడోది వారణాసి విశ్వేశ్వర జ్యోతిర్లింగం. ఇది ఉత్తరప్రదేశ్లో పవిత్ర గంగా నదీమ తీరంలో ఉంది. వారణాసి క్షేత్రాన్ని ఒక్కసారన్నా దర్శించాలని ప్రతి హిందువు కోరుకుంటారు. ఎనిమిదవది త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం. మహారాష్ట్రలో ఉన్న ఈ లింగాన్ని పూజించటం ద్వారా సర్వ పాపాలు పోతాయని చెప్తారు. తొమ్మిదవది వైద్యనాథేశ్వర జ్యోతిర్లింగం. ఈ లింగం బీహార్లో దేవఘర్ పట్టణ సమీపంలో ఉందని, అదే నిజమైన వైద్యనాథేశ్వర జ్యోతిర్లింగం అని కొందరంటారు. మరికొందరు మహారాష్ట్రలో పర్లీలో ఉన్నది అని అంటారు. ఈ లింగ దర్శనం ద్వారా మానసిక బాధలు పోతాయి, ఆరోగ్యం చేకూరుతుంది అని పెద్దలు చెప్తారు. పదోది నాగేశ్వర జ్యోతిర్లింగం. ఇది మహారాష్ట్రలో ఉందని కొందరు, ద్వారకా సమీపంలో ఉందని మరికొందరు చెప్తూ ఉంటారు. 11వది రామేశ్వర జ్యోతిర్లింగం. తమిళనాడులో ఉంది ఈ లింగం. ఇది రామస్థాపిత లింగం అని చెప్తారు. 12వది కృష్ణేశ్వర జ్యోతిర్లింగం. ఇది మహారాష్ట్రలో ఉంది. ఈ లింగ దర్శనం ద్వారా దారిద్ర్య ధ్వంసనం జరిగి సిరి సంపదలు కలుగుతాయని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ 12 జ్యోతిర్లింగాలని ఎవరైతే స్మరిస్తారో వారి పాపాలు పటాపంచలవుతాయని, దుఃఖ నివారణ జరుగుతుందని, ఇహపర సుఖాలు పొందుతారని, చివరికి ముక్తి కూడా పొందుతారే అని చెప్తూ ఉంటారు. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం, ఉజ్జయిన్యా మహాకాళం, ఓంకారే పరమేశ్వరం, కేదారే హిమవత్ సృష్టే ఢాకిన్యాం భీమశంకరం, వారణాస్యంచ విశ్వేశం త్రయంబకం గౌతమీ తటే.
వైద్యనాథం చితాభౌమౌ నాగేశం దారుకావని సేతుబందే చ రామేశం కృష్ణేశం చ శివాలయే. ఈ 12 జ్యోతిర్లింగాల స్తోత్రం ఎవరైతే పఠిస్తారో వారి పాపాలన్నీ పటాపంచలవుతాయని చెప్తూ ఉంటారు. ఈ జ్యోతిర్లింగాలని దర్శించే వారి పుణ్యమే పుణ్యం. ఒకవేళ ఎవరైనా వెళ్ళి దర్శించలేకపోతే చింతించిన అవసరం లేదు. స్మరించినంత మాత్రాన అదే ఫలితం ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి. శాశ్వతం బైహిక సంసారమని నమ్మి నీ సేవ చేయక నీచనైతి, పరులను నిందించి పాపములు వడిగట్టి వేత్తరుల దూషించి వెర్రినైతి, దైవంబు లేడనుచు తర్కములు బలుకుచు తెలిసి తెలియక 4 తెనుగులగుచు, కష్టమొచ్చినప్పుడు కన్నీరు నింపుచు కమలనాభుని గాన నైతిననుచు అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఎప్పుడో మనకి కష్టాలు వచ్చినప్పుడు పరంధాముని తలవటం కాదు, నిత్యము మనం స్మరించినంత మాత్రానే పరమ దయాళువైన స్వామి మనని కరుణిస్తాడు. ఇదండి జ్యోతిర్లింగాల గురించి. దీని గురించి ఒక్కొక్క లింగ మహిమలు వాటి గురించి ఇంకొంచెం విశ్లేషణ మిగతా భాగాల్లో తెలుసుకుందాం. మీకు మా ఛానల్ నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. ఓం నమః శివాయ.